ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మని సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అనపహ్నుత్య లోకాః తదింద్రజాలమిదం త్వితి జానంత్యేవానపహ్నుత్య భోగం మాయాత్వధీస్తథా. లోకాః లౌకిక జనాః తదింద్రజాలం తత్ 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 అంటేనే ఇంద్రజాలం. తదింద్రజాలం అంటే ఇంద్రజాలం ఇంద్రజాలం అని రెండు అర్థం. తత్ అంటే అన్వయం. లోకాః లౌకిక జనాః సాధారణంగా లౌకికులు అనేటువంటి వాళ్ళు తత్ ఇంద్రజాలాన్ని అనపహ్నుత్య దాన్ని ఏ విధంగా పోగొట్టకుండానే అంటే నశింపచేయకనే అది అలా ఉండగానే తత్ ఇంద్రజాలం. నెక్స్ట్ ఉండి ఇంద్రజాలం ఇదం ఇదం ఇంద్రజాలం ఇది ఇంద్రజాలము తు ఇతి అని తెలుసుకుంటారు. అది అంటే ఎక్కడైనా గారడీ జరుగుతూ ఉంటే ఆ గారడిగానే ఉంటుంది, సరేనా, కనపడుతూ ఉంటుంది. దాన్ని చూస్తూనే అంటే గారడిని అదృశ్యం చేయకనే ఇంద్రజాలాన్ని మాయం చేయకనే ఇంద్రజాలాన్ని అలాగే చూస్తూ ఇది ఇంద్రజాలము అని గుర్తిస్తారు, అంతే, ఇంకేలేదు కదా. సో ఒక పావుని చిత్రించాడు అనుకోండి గారడీవాడు, లేకనే ఒక తాడును పట్టుకొని పావుగా తయారు చేశాడు అనుకోండి, అది ఇంద్రజాలము అని తెలుసు. అది లేకుండా పోవాలి అని వాడు ఊహించడు. అది ఏమన్నా జరగనండి, అది జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతున్నంత వరకు దాన్ని గారడి అని తెలుసుకుంటూ ఉంటారు. ఇది లౌకికంగా గారడి విషయంలో ఇంద్రజాలం విషయంలో జరిగేటువంటిది. కాబట్టి లోకాః లౌకిక జనాః తత్ తత్ ఇంద్రజాలాన్ని అనపహృత్య దాన్ని పోగొట్టకుండానే నశింపజేయకుండానే అర్థం. అనపహృత్య అంటే అపహృత్య నశింపజేయడం, అనపహృత్య దాన్ని నశింపజేయకుండానంటే పోగొట్టకుండానే. ఇదం ఇంద్రజాలం తు ఇది అనపహృత్య లోకాః తత్ ఇంద్రజాలమిదం స్థితి జానంతి ఏవ. అది తెలుసుకుంటూనే ఉండరు కదా. జానంతి ఏవ అనపహృత్య భోగం మాయాత్వది తథా తథా. అలాగే ఏ విధంగా అయితే గారడీని చూస్తూ ఇది గారడని తెలుసుకుంటూ ఉండాడే కానీ గారడీ పోవాల్సిన అవసరం లేదు. వాడికి గారడీ అని తెలిసినప్పుడు కూడా ఆ తాడు ఏదైతే పాముగా పడిందో అది పాముగా తెలుస్తూ ఉంటుంది. సగం పాముగాను సగం ఇంకేదో గేదెగాను కనపడుతూ ఉంటుంది. ఇది ఉండడానికి అవకాశం లేదు. అప్పుడే వాడికి అర్థమైపోతూ ఉంది ఇది గారడీ అని, జనమంతా చూస్తూ ఉన్నారు, చప్పట్లు కొడుతున్నారని. అయినప్పటికీ కూడా దాన్ని వాడు పోగొట్టలేడు. కాబట్టి ఒకసారి మిరాజును మనం చూసినప్పుడు, ఎండమావిని చూసినప్పుడు అది ఎండమావిని మనకు తెలుస్తూ ఉంది కానీ దాన్ని మనం పోగొట్టలేము, తెలుసుకుంటూ ఉన్నాం, జ్ఞానం కలుగుతూ ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్. మిథ్య మాత్రం పోవడం లేదు, అది కనపడతా ఉంది. కనపడినప్పుడు కూడా మనకు జ్ఞానం కలుగుతూ ఉంది. అది
మిథ్యలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మిథ్యను పోయి తీసేయడానికి, మిథ్యను నేను తీసేస్తాను, దూరం చేస్తానని కనుక ఎవడైనా అభిప్రాయపడ్డాడంటే వాడు ఎక్కడ పప్పులో కాలేస్తానంటే, ఒకవైపు మిథ్య అంటూ దాన్ని సత్యం అంటున్నాడు మళ్ళీ. అండర్స్టాండ్? మిథ్యని నేను తొలగిస్తానన్నాడు అనుకోండి, మిథ్య అంటే లేనిదే కదా, లేని దాన్ని నువ్వేం తొలగిస్తావు? అదే నేను తొలగిస్తాను అని కానీ అన్నాడు అంటే వాడికి ఒక అభిప్రాయం ఉంది, అది ఉన్నది కాబట్టి నేను తొలగిస్తానని. అది ఉన్నది అంటే అది మిథ్య కాదు, ఇక సత్యం. చక్కగా అర్థం చేసుకోండి. అందువల్ల ఇదం త్వితి జానంతి ఏవ, వాడికి గారడి అని తెలుస్తూ ఉంది, గారడిని తొలగించలేమని తెలుస్తూ ఉంది. అట్లాగే తథా, లాస్ట్ లైన్, తథా భోగం అనపహ్నుత్య, అక్కడేమో ఇంద్రజాలం అనపహ్నుత్య, ఇక్కడ భోగం అనపహ్నుత్య. భోగం అంటే భోగ్య జాతం. ఇక్కడ మనం అనుభవించడానికి ఏవైతే భోగాలుగా కనపడుతూ ఉన్నాయో పంచ జ్ఞానేంద్రియాల ద్వారా శబ్దాది విషయ ప్రపంచాన్ని ఏదైతే మనం అనుభవిస్తూ ఉన్నాం, రూపాలు ఉన్నాయి, కళ్ళతో చూస్తూ ఉన్నాం, శబ్దాలు ఉన్నాయి, చెవులతో వింటూ ఉన్నాం, వాసనలు ఉన్నాయి, ముక్కుతో వాసన చూస్తూ ఉన్నాం, రుచులు ఉన్నాయి, నాలుగుతో రుచులు చూస్తూ ఉన్నాం, స్పర్శలు ఉన్నాయి, స్పర్శల్ని చర్మంతో స్పృశించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ అనుభవాలు మనకు కనుగొడుతూ ఉన్నాయి. ఎక్కడ కలుగుతూ ఉన్నాయి? ఈ ప్రపంచంలో కలుగుతున్నది. అవి మన చేత అనుభవింపబడుతూ ఉన్నాయి కనుక అది భోగ్యం. నేను భోక్త, వాటిని అనుభవించడం జరుగుతుంది కనుక భోగం. అది భోగించడం. సో ఈ మూడు జరుగుతూ ఉన్నాయి. కానీ భోగం అనపహ్నత్య, ఆ భోగ్య జాతాన్ని, ఈ ప్రపంచం ఏదైతే మిథ్యగా ఉందో అక్కడ గారడి మిథ్య అని తెలిసినా అది మాయం కాకుండానే అది గారడిని మనకు తెలుస్తూ ఉంది, దాన్ని పోగొట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచం కూడా కనపడుతూ ఉండిన గారడిలాగానే ఇది పోనవసరం లేదు. ఏమని తెలియాలి? ఇది లేనిదే అని తెలియాలి, మిథ్య అని తెలియాలి కదా. మాయాత్వ ధీహి, ధీహి జ్ఞానం, మాయాత్వ ధీహి, ఇది కేవలం మిథ్య అనే జ్ఞానం కలుగుతూ ఉంది. ఆయన అర్థమవుతుందిలే, కానీ బాగా వినండి. ఏదైతే భోగ్య జాతం ఉందో అది నశించకుండానే మిథ్య కనపడుతూ ఉండే మనకి ఇది మిథ్య అని తెలుస్తూ ఉంది అంతే. అది అదృశ్యం కావడం లేదు, మనం దాని అదృశ్యం కావాలని ప్రయత్నం చేయడం కూడా లేదు. కాబట్టి మిథ్యా జ్ఞానం, మిథ్య సత్య జ్ఞానం, ఇది సత్యాది మిథ్యం అని తెలుస్తూ ఉంది కదా, ఇది మిథ్య, ఇది గారడి అనే జ్ఞానం కలిగిన తరువాత ఈ జ్ఞానము భోగాన్ని నశింపచేయదు. ఓకే, క్లియర్? భోగాన్ని నశింపజేయదు అంటే అనుభవాన్ని తీసేలేదు. ఈ మిథ్యకు సంబంధించినటువంటి ఏ అనుభవం అయితే మనకు కలుగుతూ ఉందో దాని అనపహ్నుత్య, దాన్ని నశింపజేసేదేమీ లేదు. ఈ జ్ఞానం చేత భోగ్యజాతము నశించదు. నాకు ఆత్మ తెలిసిందని, ఈ ప్రపంచమంతా మిథ్యని తెలిసినంత మాత్రాన ఏ ప్రపంచం అయితే ఇక్కడ కనపడుతూ ఉందో గారిడిలాగా ఇదేదో చాప చుట్టుకొని పోయినట్టుగా చుట్టుకొని పోతుంది అని ఎవరైనా చెబితే మాత్రం అది మిథ్య. ఎందుకని? ఇది పోయేందుకు అవకాశం లేనే లేదు. అయితే ఏం జరుగుతూ ఉంది స్వామీజీ? ఇంత తెలుసుకొని, మిథ్యని తెలుసుకొని ఏం జరుగుతూ ఉంది? జ్ఞానం కలుగుతూ ఉంది. అది పాయింట్. జానంతి ఏవా, జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు. ఏనైనా క్లియరా? అది ఇక్కడ ఒక క్రిటికల్ అనాలిసిస్ ఉంది. ఎట్లంటే, అవునయ్యా నీకు కనపడుతూ ఉంది కదా జ్ఞానం, ఓకే, తెలుస్తూ ఉంది ఇది భోగ్య జాతం అని నీకు తెలుస్తూ ఉందే. సో అది ఉంది కదా, అది ఉందా లేదా అనేది కాదు ఇప్పుడు మాకు ప్రాబ్లం. నువ్వు ఉన్నావా లేవని క్రిటికల్. పూర్వపక్షం. అది గారడి, అది ఉన్నట్లుంది, దాన్ని పోగొట్టాల్సిన అవసరం లేదు, వాస్తవానికి అది లేనిదే. అది లేదనే జ్ఞానం మనకు కలుగుతూ ఉంది. మనకు లేదనేటువంటి జ్ఞానం కలిగినంత మాత్రాన అది అదృశ్యం అయ్యేటువంటిది లేదు అనేది టెక్స్ట్ మూలం. సోర్స్ బుక్ ఈజ్ దట్. ఇప్పుడు దీని మీద ఏమొస్తూ ఉందంటే, అంటే ఏమని, మాయాత్వధీహి అస్తి, మాయాత్వధీహి అస్తి. మాయ అనే జ్ఞానం
ఉంది. మాయ అనే జ్ఞానం ఉంది, ఉండొచ్చు. నువ్వు ఉన్నావా లేదా? ఇదేందా నా మీదకి ఎందుకు వచ్చింది నీకు? నువ్వు ఎవరిది మాట్లాడుతూ ఉండేది? జ్ఞానే అజ్ఞానే? ఎవరు టీచ్ చేస్తూ ఉండేది దీన్ని? జ్ఞాని. జ్ఞాని టీచ్ చేస్తూ ఉండాడు నీకు. ఏమని? సర్వం ఆత్మైవ, ఉన్నదంతా కూడాను ఆత్మే, తదన్యత్ సర్వం మిథ్య కదా. ఇటువంటి జ్ఞానికి కూడాను ప్రారబ్ధవశాత్తు భోగం ఉంది, ఉందా లేదా? చూసాం కదా, జ్ఞాని ప్రారబ్ధం ఉంది. కాబట్టి ప్రారబ్ధం అనేటువంటిది జ్ఞానికి కూడా ఉంది. ఆ భోగాన్ని జ్ఞాని కూడా అనుభవించక తప్పదు అనే నిర్ణయానికి వచ్చాం కదా, క్లియర్గా మంచి చక్కటి తర్కంతో వచ్చాం కదా. ఇప్పుడు అంటున్నాడు జ్ఞాని అనుభవించాలి ప్రారబ్ధాన్ని అనేది వాస్తవం అయితే, ప్రారబ్ధాన్ని జ్ఞాని కూడా తప్పుకోలేడు అనేది కనుక వాస్తవం అయితే, జ్ఞాని అనుభవించడానికి అనుభవ క్షేత్రం ఉండాలనా లేదా? అనుభవ క్షేత్రం ఉండాలనా లేదా? ఒక భోగాన్ని అనుభవించాలి అంటే భోగ్య శాతం ఉండాలనా లేదా? సరేనా? ఉండాలి. అది ఏంటది? ఏదైతే కనిపిస్తూ ఉందో అది దృశ్యమాన జగత్తు. సరేనా? కాబట్టి జగత్తు ఉండాలి. ఈ జగత్తులో అనేకమైన విషయాలు ఉండాలి. జ్ఞానిని పాము గరవాలి అని ప్రారంభం ఉంది. జగత్తులో ఉండాలి ఆ పాము. అవునా? ఆ పాము కరిచినప్పుడు ప్రారంభ ఫలం జ్ఞానికి అందినట్టుగా. క్లియర్? చెప్పండి. కాబట్టి జ్ఞానికి ప్రారంభ ఫలం అందాలి అంటే ప్రారంభమును అందించేటువంటి భోగ్య జాతం ఉండాలా? ఫస్ట్ పాయింట్. ఇది చాలా అబ్జెక్షన్స్ ఇక్కడ. భోగ్య జాతం ఉండాలి. కాబట్టి జగత్తు లేదు అని నువ్వు చెబితే జ్ఞానికి ప్రారంభ ఫలం అందడానికి అవకాశం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు మనం మాట్లాడేది జ్ఞాని గురించి. ఏ జ్ఞాని? ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని ఎవరు? ఆత్మ అహమేవా, నేనే ఆత్మని అనే బ్రహ్మాత్మజ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞాని. సరేనా? బ్రహ్మాత్మజ్ఞానం వీడి కలిగింది అంటే ఆత్మైవాహం. ఓకే, అయం ఆత్మ బ్రహ్మ, ఆత్మ ఏవ అహం, నేను ఆత్మని, ఆత్మనైన నేనే బ్రహ్మను. అదే కదా మహావాక్యం, అయం ఆత్మ బ్రహ్మ. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పు మిస్టర్ జ్ఞాని, నీకు కళ్ళు ఉన్నవా? నీకు చెవులు ఉన్నవా? ఉన్నాయన్నాడు అనుకో, నాకు దేహం ఉందని అర్థం. దేహం ఉందా? సర్వత్రా ఎట్లుంటావా? దేహానికి స్పేస్ వైజ్ లిమిటేషన్ ఉంది. ఒక దేశంలో ఉంటుంది కానీ అన్ని చోట్ల ఉండేందుకు అవకాశం లేదు. ఒక కాలంలో ఉంటుంది కానీ అన్ని కాలాల్లో ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి నేను ఆత్మజ్ఞానిని అని చెబుతున్నావు, కాస్త విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తే నేను దేహం అని కంక్లూడ్ అవుతున్నావు. ఇంతకు చెప్పు, నువ్వు జ్ఞానివే దేహానివే? నువ్వు దేహానివైతే నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకని? ఇంక నిన్ను అడిగే ప్రశ్న ఏముంది? ఇది జ్ఞానికి సంబంధించిన విషయం. జ్ఞాని ప్రారంభ ఫలాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. నువ్వు జ్ఞాని కానప్పుడు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు. నువ్వు జ్ఞానివే చెప్పు. నువ్వు జ్ఞానివే అయితే నువ్వు ఆత్మవి. నీవు ఆత్మవే అయితే ఇక్కడ అక్కడ ఉండేవాడు కాదు. తద్దూరే తద్వంతికే తదేచది తన్నైజతి. నువ్వు ఇక్కడ ఉండవు, అక్కడ ఉండవు, ఇక్కడ ఉండవు, అక్కడ ఉండవు, అక్కడ లేవు, ఇక్కడ లేవు. ఇది సార్ నీ అడ్రస్, చెప్పు అసలు నువ్వు ఉండవా? ఫస్ట్ క్వశ్చన్ అది. కనుక నువ్వు ఇది లేదు అని చెప్పాలంటే దేన్ని లేదని చెప్తున్నావు? నీకేదో కనిపిస్తూ ఉంది, కనిపించేటువంటి దాన్ని కన్ఫర్మ్ చేస్తూ లేదంటున్నావు. ఇది లేదు, ఏది సార్ అదే? అంతే. అదేదో ఉంది, ఇది ఉంది అని నేను చెప్పరా, నువ్వు చెప్తున్నావు. ఇదమని ఎప్పుడైతే నువ్వు అన్నావో నీకన్నా అన్యంగా వస్తూ ఉందని అర్థం. అది గాలిడే, ఇంద్రజాలమా, మరొకటే, జగత్తా, మిథ్యా, నాకు అనవసరం. నీకన్నా అన్యంగా రెండవది ఉంది. కానీ సత్యం ఏంటో తెలుసా? త్వమేవ సత్యం నా అన్యదా.
మరొకటి సత్యం అయ్యేందుకు అవకాశమే లేదు. కాబట్టి నీవు సత్యమై ఉండగా నీకన్నా అన్యంగా మరొకటి ఉందని నువ్వు చెబుతూ అది మిథ్య అని నువ్వు అనడంలో నాకేం అర్థం కావడం లేదు. ఇది పూర్వపక్షం. అందుకని ఈ భావాన్ని శంఖ్యతే సందేహిస్తూ ఉన్నాడు. నువ్వు గారెడని చెబితే అంత నమ్మేంత తేలిగ్గా నేను లేను. ఎందుకని గారెడని గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, జ్ఞానివి. నేనే ఆత్మ, నేనే సర్వం, నేనే బ్రహ్మం అనేటువంటి వాడివి నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి. అక్కడే నాకు బాధగా ఉంది. ఇంకెవడైనా సుందర చైతన్య మాట్లాడితే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. నువ్వు మాట్లాడుతున్నావు, మహాజ్ఞానివి మాట్లాడుతున్నావు. కాబట్టి ఇక్కడ శంఖ్యతే, నాకు సందేహం వస్తూ ఉంది. నీకు సందేహం వస్తే నేనెందుకు ఆన్సర్ చేస్తానయ్యా? శృతి ఆలంబనేన శంఖ్యతే, శృతి అవష్టంబేన శంఖ్యతే, శ్లోకద్వయేన. నేనిప్పుడు నిన్ను ఊరికే సందేహించడం లేదు. నిన్ను సందేహిస్తున్నానంటే శృతిని సందేహిస్తున్నా, శృతిని ఆధారం చేసుకుని సందేహిస్తున్నా, ఉపనిషత్తుని ఆధారం చేసుకుని సందేహిస్తున్నా. ఎందుకని? ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి ఉపనిషత్తుకి భిన్నం. వాడు సేన జ్ఞాని అనేవాడు శాస్త్రానికన్నా భిన్నం కాదు. శాస్త్రి ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ శాస్త్ర. జ్ఞాని ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ జ్ఞానం. మనం కూడా అదే కదా అంటాం. ఇప్పుడు నేనెక్కడున్నాను ఉండేది జ్ఞానమేని, నేనెక్కడున్నాను ఉండేది శాస్త్రమేనని. అదే దాని అంతరార్థం. కనుక శృతిని నువ్వు అధిగమించవని నేను అనుకుంటున్నా, శృతిని అతిక్రమించవని నేను అనుకుంటున్నా, శృతికి భిన్నంగా పో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే శృతిరేవ శరణమితి అన్నది నువ్వే. నో కమ్ ఆన్ టెల్ మీ వాట్ యు సే ఈజ్ కాంట్రరీ టు ది స్టేట్మెంట్స్ ఆఫ్ శృతి. ఎట్లా? హౌ? నెక్స్ట్. యత్ర త్వస్య జగత్ స్వాత్మ పశ్యేత్ కస్తత్ర కేన కిం కిం జిఘ్రేత్ కిం వదేద్వేతి శ్రుతౌ తు బహుఘోషితం. జాగ్రత్తగా వినండి ఆయన. యత్ర అంటే అస్మిన్ సమయే, అస్మిన్ దేశాయాం, ఈ స్థితిలో, దశాయాం, ఈ సమయంలో, ఈ కాలంలో, ఇక్కడ, ఈ దశలో. ఏ దశలో? ఆయన జ్ఞాని కదా. ఈ దశలో యత్ర త్వస్య తు అస్య, అస్య విదుషస్య పండితస్య, జ్ఞాని ఎవరైతే ఉండారో ఆ జ్ఞాని యొక్క, అస్య విదుషస్య పండితస్య, యత్ర ఈ దశలో, అస్య పండితస్య జగత్, ఆయన ఏ ప్రపంచమైతే ఉందో ఇప్పుడు మిథ్యా ప్రపంచం అని మనం అంటున్నాము, ఈ మిథ్యా ప్రపంచము స్వాత్మా పశ్యేత్, స్వ ఆత్మ పశ్యేత్ ఇది. జ్ఞాని గనక ఈ జగత్తుని తన ఆత్మగానే చూస్తున్నాడు. తస్య జగత్, నీకే ప్రపంచం కనపడతా ఉందో నాకు తెలియదు, కానీ జ్ఞాని దేనినైతే చూసి మాట్లాడుతూ ఉన్నాడో ఆ ప్రపంచము అస్య పండితస్య జగతః స్వాత్మ పశ్యేత్, స్వ ఆత్మ పశ్యేత్, స్వాత్మ పశ్యేత్, స్వ ఆత్మ పశ్యేత్, తన ఆత్మగానే చూస్తూ ఉన్నాడు. అంతేనా నాయన? ఇప్పుడు నువ్వే చూసేది నీవే, చూడబడేది నీవే. నీకన్నా అన్యంగా లేదు. ఆత్మా సత్యం, తదన్యత సర్వం మిథ్య. ఉన్నది నువ్వొక్కడవే, అది స్వాత్మా పశ్యేత్. జగత్తు ఉంది, కాదులడవలేదు. ఏంటి ఆ జగత్ అనంటే, ఎత్ర ఇప్పుడు ఈ దశలో, అస్మిన్ దశాయాం అస్య పండితస్య జగత్, ఏ ప్రపంచమైతే అతను గనపడుతుందో స్వాత్మా పశ్యేత్, తన యొక్క ఆత్మగానే తెలుస్తూ ఉంది. తన ఆత్మ కన్నా రెండవది లేదు. దాని ఓన్లీ అప్పుడే ఆయన పండిత విదుష, జ్ఞాని. లేకపోతే ఏం జ్ఞాని కదా?
ఇప్పుడు చెప్పు, పశ్యేత్. పశ్యేత్ తత్ర, కస్తత్ర ఉండ, కహ తత్ర కేన కిం యత్ర త్వస్య జగత్ స్వాత్మా పశ్యేత్. ఎప్పుడైతే ఈ దృశ్యమాన జగత్తుని తన ఆత్మస్వరూపంగానే దర్శిస్తూ ఉన్నాడో, ఆత్మే అనుకుంటున్నాడో, అలాంటి అనుభూతే కలిగి ఉన్నాడో, తత్ర తత్ర నాయన తత్ర ఈ సమయంలో, ఈ పరిస్థితుల్లో, జ్ఞాని దశలో, కహ అత్ర అక్కడ, కహ పశ్యేత్. ఇటు రావాలి వెనక్కి. కహ పశ్యేత్. తర్వాత ఏముంది? కేన, కేన పశ్యేత్. తర్వాత ఏముంది? కిం, కిం పశ్యేత్. దట్ ఈస్ అన్వయ. కాబట్టి నీవే ఆత్మస్వరూపంగా ఉండేటప్పుడు జగత్తు ఏదైతే ఉందో అది నీకన్నా అన్యం కాదు అని క్లియర్గా తెలుస్తున్నటువంటి దశలో, సార్ చూసేవాడెవడు? కహ. దేనిని చూస్తూ ఉన్నాడు? కిం. దేని చేత చూస్తున్నాడు? కేన. ఉన్నదంతా నువ్వేనయ్యా. నువ్వే ఉండేటప్పుడు చూసేవాడెవడు? మళ్ళీ చూసేవాడు ఉన్నాడు అని అన్నప్పుడు చూడబడేది ఉందని కదా అర్థం. ఏది? ఇంకా ఆత్మ పశ్యత్. ఇంకెక్కడ సార్ ఆత్మ? ఆత్మ అనేది అఖండం, అద్వైతానుభవం. కహ చూసేది ఎవరు అసలు? నేను అన్నాడు అనుకోండి, పోనీ నువ్వే చూస్తున్నావు. కమ్, దేన్ని నువ్వు చూసేది? నిన్న నీకన్నా అన్యమైంది దాన్ని చూడాలంటే. కేన, కేన ఇంద్రియేణ. ఏ ఇంద్రియం చేత సార్ చూసేది? చెబితేనే చూడలేవు అసలు. కాబట్టి దృగింద్రియం కదా. ఇంక అన్నీ వస్తుంది. కిం జిఘ్రేత్, కిం వదేత్, ఇది థర్డ్ లైన్. కాబట్టి ఇక్కడ ఎక్కడ వస్తుందంటే విషయం అంతా ఇది ఎందుకు తెస్తున్నాడు తెలుసా? శృతి ఏం చెబుతుందో చెప్తాను వినండి. ఉపనిషత్తు ఏం చెబుతూ ఉందో చెబుతాను వినండి. ఉపనిషత్తు ఏం చెప్తూ ఉందంటే, ఈ అస్య అన్నాడు చూసారా, త్వస్య త్వస్య. ఇక్కడ ఏమన్నాడు? ఎత్ర త్వస్య నాయన, ఎత్ర. నేను వాటికి మీకు అర్థాలు చెప్పాను. ఎత్ర అంటే అస్మిన్ సమయే, అస్మిన్ దశాయాం, అస్మిన్ కాలే. ఓకే. త్వస్య తు అస్య పండితస్య. ఇది ఎక్కడుంది తెలుసా? ఎత్ర త్వస్య సర్వం. సర్వం ఇప్పుడు మన శ్లోకంలో ఏంటది? జగత్. ఇదం జగత్ సర్వం. సర్వం ఆత్మైవాభూత్. అది ఇక్కడ లేదు మీకు. ఆత్మ ఏవ ఆభూత్. కాబట్టి ఇది ఎక్కడుందంటే దీని కొటేషను ఎత్ర త్వస్య సర్వం ఆత్మైవాభూత్ తత్కేనకం పశ్యేత్. బృహదారణ్యక శృతి. బృహదారణ్యక శృతి. బృహదారణ్యకోపనిషత్తు యాజ్ఞవల్క్య, యాజ్ఞవల్క్య మహర్షి. చూసారా, పూర్వపక్షం చేసేవాడికి ఎంత నాలెడ్జ్ ఉండాలి. అంటే కంప్లీట్గా అన్ని శాస్త్రాలు, సిద్ధాంతి కుర్చీలో ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో దాన్ని విమర్శించాలి అంటే అంతకు మించినటువంటి శాస్త్రాలు వీడికి ఉండాలి. మించినవి లేవు కనుక కనీసం అవన్నీ తెలిసి ఉండాలి వీడికి. అందువల్ల తీసుకొచ్చాడు. అయ్యా నువ్వు ఇప్పుడు చెప్పావు కదా ఈ భోగ్యజాతం నశించదు ఉంటుంది అని. భోగ్యజాతం నశించకుండా ఉండేటప్పుడు జ్ఞానం కలిగినా మాత్రం భోగ్యజాతం ఉంటుంది, అనుభవిస్తాడు. జ్ఞానికి ప్రారంభ ఫలానుభవం ఉంది అని అంటున్నావు కదా. ఇది శృతి విరోధం కదా. అదిగో శృతి ఏం చెప్తుందో చూడు. ఎత్ర త్వస్య సర్వం ఆత్మ ఇవ ఆభూత్. బృహదారణ్యక ఆత్మ ఏవ ఆభూత్. అంత ఆత్మే అయ్యుంది. అంత జ్ఞాన దశలో త్వస్య సర్వం పండితస్య సర్వం జగత్ ఆత్మ ఏవ ఆభూత్. క్లియర్గా చెప్తా ఉంది ఉపనిషత్తు. తత్ కేన కిం పశ్యత్. అది విషయం. లేక తేన కంపశ్యత కూడా అనొచ్చు, తప్పలేదు. కాబట్టి ఎవరు చూస్తున్నారు? దేని చేత చూస్తున్నారు? ఎవరిని చూస్తున్నారు? ఉన్నదంతా కూడా ఆత్మే కదా.
ఈ ప్రశ్న ఎవరు వేసింది? నేను వేయలేదు. అది వాడు చెప్తుండేది, నేను వేయలేదు. ఎత్ర త్వస్య సర్వం ఆత్మైవ ఆభూత్ తత్ కేన కంపశ్యేత్. దిస్ ఈస్ ది సెంటెన్స్. తత్ కేన కంపశ్యేత్. ఇది బృహదారణ్యకంలో ఉంది. యాజ్ఞవల్కుడు వేశాడు ఈ ప్రశ్న. వరే, ఉన్నదంతా కూడా ఒకే సత్యం కదరా, ఆత్మే కదా సర్వత్రా ఉండేది. ఆత్మ సర్వత్రా ఉండేటప్పుడు చూసేదెవడు, చూడబడేది ఏంటి? ఈ త్రిపుటి ఎక్కడి నుంచి వచ్చింది? ఏకత్వంలో త్రిపుటి ఎక్కడిదిరా బాబు? అది అఖండం కదా, ఇది ఖండం కదా. చూసేటువంటి వాడు చూడబడేది వేరు కదా, చూసేవాడు చూడబడేది వాడు. దర్శనము, ద్రష్ట, ద్రష్టృ, దర్శన. చూడు, దృశ్యం అభావాత్, అవి లేవు కదా. ఇప్పుడు ఏమవుతుంది? ద్రష్టృ, దర్శన, దృశ్య అభావం దర్శయతి. చూచేవాడు లేడు, చూడబడేది లేదు, చూడడం అనేది లేదు అనేటువంటి దాన్ని చక్కగా చూస్తూ ఉంటాడు సార్. తత్ర అస్మిన్ దశాయాం కహ కిం కేన పశ్యత్. అది దిస్ ఈజ్ ఇన్ ది బృహదారణ్యక ఉపనిషత్. బృహదారణ్యక ఉపనిషత్ చెప్తూ ఉంది. కాబట్టి ఇదిగో కిం జిఘ్రేత్, వాసన దూచేవాడు ఎవడు? ఇంతకుముందు పశ్చాత్ అన్నాడు కదా. కిం జిఘ్రేత్, గ్రహణం. వాసన దూచేవాడు ఎవడు? కిం వదేత్, మాట్లాడేవాడు ఎవడు? ఇది శృతౌ. శృతౌ, శృతులు. బహుఘోషితం, బహుఘోషితం, బహుశ్రుతేన భాషితం, విస్తరేణ విస్తరేణ ప్రవచితం. చక్కగా ప్రవచించింది. విస్తరేణ ప్రవచితం. బహుఘోషితం, బహుశ్రుతేన ఘోషితం. ఏంటి బహుశ్రుతి అని ఎందుకు వచ్చింది స్వామీజీ? ఒకటే కదా, బృహదారణ్యకమే కదా. నో 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 నో. ఎత్ర హి ద్వైతమివ భవతి. ఇది బృహదారణ్యకం. ఎత్ర హి ద్వైతమివ, చాలా బ్యూటిఫుల్ ప్యాసేజ్ లేండి. ఎత్ర హి ద్వైతమివ భవతి. ఎవడైతే ఒకడు భేదభావం చేత, ద్వైతం, ద్వైతం అంటే చూడబడేది వేరు, చూచేవాడు వేరు. ద్వైత భావన చేత, భేద భావన చేత ఒకడు మరొక దాన్ని చూస్తున్నాడు ఈ ప్రపంచంలో. అది విషయం. అది ఎత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం శృణోతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరం. చూసారా ఎట్లా పోతా ఉందో? విజానాతి తదితర ఇతరం అభివదతి తదితర ఇతరం మనుతే. కాబట్టి ఒకటి మరొక దాన్ని చూస్తూ ఉన్నాడు గనక తత్ ఇతర ఇతరం పశ్యతి. ఒకడు ఇంకొక దాన్ని తనకన్నా అన్యమైనటువంటి దాన్ని చూస్తూ ఉన్నాడు. తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరం శృణోతి తదితర ఇతరం విజానాతి తదితర ఇతరం అభివదతి తదితర ఇతరం మనుతే. థింక్స్. తనకన్నా అన్యమైనటువంటి దాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదిగో అని యాజ్ఞవల్కుడు ఇంతవరకు వచ్చి దేర్ఫోర్ ఎత్రవా, ఏది టెక్స్ట్లో బృహదారణ్యకంలో, ఎత్రవా అస్య సర్వమాత్మైవ ఆభూత్. అది కాబట్టి ఎందుకని అంతటా పరమేశ్వరుడే అని తెలుసుకున్నవాడు ఇప్పుడు ఎప్పుడైతే రెండవ దాన్ని చూస్తున్నాడని నువ్వే అంటున్నావో, నాకు ఒక్క మాట చెప్పు. తత్కేన కిం జిఘ్రేత్ తత్కేన కిం పశ్యేత్ తత్కేన కిం విజానీయాత్. చెప్పు సార్. తత్కేన కిం శృణుయాత్. మరి వాడు అంత ఆత్మేనని తెలుసుకున్నవాడు దేని చేత చూస్తూ ఉన్నాడు? దేనిని చూస్తూ ఉన్నాడు? దేని చేత చూస్తూ ఉన్నాడు? ఏం కనపడతా ఉంది? ఏ నేదం సర్వం విజానాతి తం కేన
విజానీయాత్. ఏన సర్వం, ఏన దేని చేతనైతే ఇదం సర్వం విజానాతి, ఈ సమస్తాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉందో, తం దానిని కేన విజానీయాత్, దాన్ని తెలుసుకునేది ఏముంది కనుక అని జ్ఞానుల్లో హయ్యెస్ట్ పీక్కి వెళ్ళినటువంటి వాడు యాజ్ఞవల్క మహర్షి. ఆయన ఉపనిషత్తు మీద నోరు ధరిస్తే ఇంకా మన చెవులు రెండు ఆయనకి ఇచ్చేయాల్సిందే కానీ మాట్లాడడానికి లేదు. అటువంటి వాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతటితో ఆగడం లేదు. ఎందుకని? బహుఘోషితం బహుశ్రుతేన ఘోషితం. అయ్యా పర్వాలేదు, మరి బృహదారణ్యకి ఈ విధంగా చెప్తా ఉంది, బహుశ్రుతేనంటాడు. ఏంది బృహదారణ్యకేనా అంటే పోలే, బృహదారణ్యక శృతేన భాషితం క్లియర్. మళ్ళీ బహుశ్రుతేనంటాడు. ఓ ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యద్ విజానాతి సభూమా, ఎత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యద్ విజానాతి తదల్పం. యత్ భూమా స అమృతం యదల్పం తన్మర్త్యం. చాందోగ్య. ఎక్కడైతే రెండవది చూడడం ఉండడు, రెండవ దానిని చూడడం అంటూ జరగదు, ఎక్కడ రెండవ దాన్ని వినడం అంటూ జరగదు, ఎక్కడ రెండవ దాన్ని తెలుసుకోవడం అంటూ జరగదు, దాని పేరు భూమా. సభూమా. భూమా అంటే అనంతము, అనంతం అంటే ఆత్మస్వరూపము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మస్వరూపము. అట్లా కాకుండా ఎత్ర నాణ్యత్ పశ్యతే, ఎక్కడైతే నాణ్యత్ పశ్యతనం రెండవ దాన్ని చూడడం జరగదని, ఇక్కడ ఎత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యద్ విజానాతి తదల్పం. ఎక్కడ రెండవ దాన్ని చూడడం జరుగుతుందో, వినడం జరుగుతుందో, తెలుసుకోవడం జరుగుతుందో అది అల్పం. క్లియర్? సభూమా యద్భూమా తదమృతం. ఏదైతే భూమ అనంతమైందో అది అమృతం, నశించినటువంటిది. యదల్పం, ఏదైతే అల్పంగా ఉందో తన్మర్త్యం, అది నశించిపోయేది. కాబట్టి ఆత్మస్థితిలో జ్ఞాన దశలో రెండవ దాన్ని చూడడానికి రెండవది లేదు అనేటువంటిది చాందోగ్యం కూడా చెప్తూ ఉంది కదా, చాందోగ్య శృతి. దెన్ ఇంకేం కావాలా? బహుశ్రుతేన యస్మిన్ యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూజ ఆత్మైవాభూద్విజానతః. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ ఆభూత్ విజానతః తత్ర. ఆ పరిస్థితుల్లో కో మోహ తత్ర కో మోహ కః శోకః ఏకత్వం అనుపశ్యతః ఇది ఈశావాస్యం. అందువల్ల బహుశ్రుతేన, బహుశ్రుతేన సార్ అనేకమైనటువంటి శృతులు చెప్తా ఉంటాయి ఈ విషయాన్ని. బహునాశ్రుతేన బహుశ్రుతేన ఘోషితం తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చెప్తూ ఉన్నవి అని అంటే, ద్రష్టృ దృశ్య దర్శన అభావాత్ ఇది. కాబట్టి చూచేవాడు, చూడబడేది చూడడము, ఏనైనా అనుభవించేవాడు, అనుభవింపబడేది అనుభవించడము, చెప్పేవాడు, వినేవాడు, వినబడేది. ఈ త్రిపుటి ఏదైతే ఉందో అభావాత్, భావాత్ ఉండింది, అభావాత్ లేదు. అది ఏకత్వం అంటే, అది అఖండం అంటే. అవునయ్యా, ఇది బాగానే ఉంది, శృతులు చెప్తూనే ఉన్నాయి. శృతవుతో బహుఘోషితం బాగానే ఉంది, శృతులు చక్కగానే చెప్తున్నాయి. ఇప్పుడు నీ అబ్జెక్షన్కి ఈ శృతులు చెప్పడానికి ఏమైనా సంబంధం ఉంది? జ్ఞాని ఆత్మనంతా చూచేటప్పుడు మరి ఇది ప్రారంధాన్ని అనుభవించడానికి, జ్ఞాని ప్రారంధ ఫలాన్ని అనుభవించడానికి అవకాశం ఎక్కడుందని నువ్వు అడగడానికి ఈ శృతులు చెప్పడానికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు లేదు సార్, అదే కదా ఇదే. ఎందుకని? అతః దేర్ ఫోర్ విద్యా ఉత్పద్యమానా జగత్ ప్రబిలియత్. పో
కాబట్టి దీనివల్ల మనకి ఏం తెలుస్తూ ఉంది? ఈ కారణం చేత మనకు ఒక సత్యం తెలుస్తూ ఉంది. విద్యా ఉత్పద్యమాన జ్ఞానం అనేటువంటిది కనుక కలిగిందంటే జగత్ విలాపయేత్, జగత్ అనేటువంటిది విలీనమైపోవాలి, ఉండకూడదు. అది అసలు పాయింట్ ఏంటంటే వాళ్ళనేది వేరే. వాట్ యాజ్ఞవల్క్య మహర్షి ఇన్ బృహదారణ్యక సేస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ అవర్ ఆపోనెంట్ సేస్ నౌ. వీడు చెప్పేది వేరే, దాన్ని అందుకుంటున్నాడు అంతే, ఇంకేం లేదు. వాళ్ళు కూడా ఇట్లా అంటున్నారు కదా, చాందోగ్యం అట్లాగే అంటుంది కదా, ఈశావాస్యం అట్లాగే అంటుంది కదా. కాబట్టి శృతుల కన్నా నువ్వు భిన్నంగా పోతావా? శృతి విరోధంగా నువ్వు నడుచుకుంటావా? శాస్త్రానికన్నా విరోధంగా పోతావా నువ్వు? అదే కదా ప్రమాణం. ప్రమాణానికి భిన్నంగా పోతే ప్రమ ఎట్లా కలుగుతుంది నీకు? అది వాడికి వచ్చింది. మరి ఎట్లా పోయానయ్యా అంట. ఇదిగో కాబట్టి జ్ఞానం కలగడం అంటే ఏంటంటే ఒకడు రెండవ దాన్ని చూడకూడదు, ఒకటి రెండవ దాన్ని వినకూడదు, ఒకటి రెండవ దాని గురించి ఆలోచించకూడదు, రెండో వస్తువే కనపడడానికి అవకాశం లేదు. కనుక విద్యా ఉత్పద్యమాన జగత్ విలాపయేత్, పో విలీనమైపోవాలి జగత్తు, అసలు ప్రపంచమే కనిపించకూడదు, అది జరగాల. కాబట్టి ఈ విధంగా శృతి చెప్తా ఉంటే బృహదారణ్యకము, చాందోగ్యము అండ్ ఈశావాస్యం చెబుతూ ఉంటే మీరు ఆ విధంగా మాట్లాడితే జ్ఞానికి ప్రారంధానుభవం ఉండాలి, ఫలానుభవం ఉండాలి అని మాట్లాడుతుంటే ఎక్కడ సార్ అంటే ఫలానుభవం లేదని మేము కూడా చెప్పడంలే, ఒప్పుకోండి మీరు అద్వైతం కాదనే. అద్వైతం మాత్రం ఒకటే, రెండు ఉండడానికి అవకాశం లేదు. రెండు ఉండేటప్పుడు జ్ఞానికి కలిగేటువంటి ప్రారంధ ఫలానుభవం నువ్వు చెప్పేది వేరుగా ఉంది, మేము చెప్పేది వేరుగా ఉంది. ఉంది కనుక కలుగుతూ ఉందని మేము అంటున్నాం, అది లేదంటున్నావు కలుగుతూ ఉంది అంటున్నావు. ఏం కాంట్రడిక్షన్ కాదా ఇది? మీ శాస్త్రం చెప్పేది కూడా అదే. మీ అంటే మన శాస్త్రం అనేవాడు, ఎందుకని వాడికి కూడా ఇదే శాస్త్రం. కమా తేన ద్వైతం ద్వైతమపహ్నత్య విద్యోదేతి న చాన్యథా తథా చ విదుషో భోగః కథం స్యాదితి చేత్ శృణు. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇంతకు ఎక్కడికి వచ్చినాము? శృతి మందిరంలో ఉన్నామంటవా? విదుషః కథం భోగం స్యాత్, అంతేనా? ఏనాయనా శ్లోకంలో ఉందిలే, నేను అండం కాదు. ఇస్ ది థర్డ్ లైన్. విదుషః భోగః కథం స్యాత్. కాబట్టి జ్ఞానికి ప్రారబ్ధ కర్మఫలానుభవం ఎట్లా సాధ్యము మీరు అనేటట్లయితే, ఎందుకని రెండవదే లేదు కదా, రెండవది ఉంటే కదా అనుభవించేది, రెండవది లేనప్పుడు కర్మఫలానుభవం ఎట్లా కలుగుతుంది? ఈజ్ ద పాయింట్. క్లియర్? తేన ద్వైతం అపహ్నత్య, ఇదిగో వాడికి ఆన్సర్ నాయన. తేన, సరే నువ్వు అన్నట్లుగా దాని చేత, దేని చేత? తేన జ్ఞానేన, జ్ఞానేన ద్వైతం అపహ్నత్య, ద్వైతం కనుక నశించిపోయేటట్లయితే, ఈ బోధ వల్ల ద్వైతమే ఉండకూడదు, ప్రపంచం చాప చుట్టుకొని పోయినట్టు వెళ్ళిపోవాలి. ఈయన జ్ఞానం కలగాలని, ఏది రెండవది ఉండడానికి అవకాశం లేదు. తేన ద్వైతం అపహ్నత్య, ద్వైతం అంతా నశించిపోయేటట్లయితే అదే విద్య ఉదేతి. అప్పుడు విద్య అంటే జ్ఞానోదయం కలుగుతుంది. విద్య ఉదేతి, ఉదయించడం, జ్ఞానోదయం. నా చ అన్యథ, ఇంకొక విధంగా కాదు. అన్యథ నా, ఇంకొక విధంగా కాదు. బాగా అర్థం చేసుకోండి, చాలా క్లియర్గా ఉందిలే. ఇది మీకు బాగా అర్థమవుతుంది. ముందే ఇది నాకు అర్థం కాదు అని స్టార్ట్ కాబాకండి, ఇది ఏముందిలే అనుకుంటూ స్టార్ట్ అవ్వండి. తర్వాత అది చెప్తుంది నువ్వేముందిలే అని. కాబట్టి తేన ద్వైతం అపహ్నత్య విద్యోదేతి, విద్య ఉదేతి. నచ అన్యథ, అన్యథ నా తథా చ విదుషః భోగః కథం స్యాత్ ఇతి. కనుక ఈ యొక్క అద్వైత జ్ఞానం కలిగిన తరువాత ఈ జ్ఞాన దశలో ద్వైతం అనేటువంటిది లేకుండా పోవడమే అపహ్నత్య.
అదే జ్ఞానము విద్య ఉదేతే, మరొక విధంగా కాదు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటంటే ద్వైతం అనేది కనపడకుండా పోవడమే, అంతేగాని ఇంకోటి కానే కాదు అన్నట్లయితే. తథాచ అట్లాగే విదుష భోగ కథం స్యాత్, మరి రెండోది లేనే లేదు కదా. పండితుడికి మాత్రం ప్రారబ్ధ కర్మఫలానుభవం ఉన్నది అంటున్నవే. విదుష పండిత భోగ కథం స్యాత్, ఎట్లా కలుగుతుంది కథం? ఇది చేత్ అని సందేహిస్తావా? శృణు, చూసుకోండి, టెక్స్ట్ చూడండి. బ్యూటీ ఈజ్ ఇన్ ద టెక్స్ట్, మైన్ ఈజ్ ఓన్లీ ద టెస్ట్. బ్యూటీ ఈజ్ ఇన్ ద టెక్స్ట్. ఇంకా విదుష భోగ కథం స్యాత్, కాబట్టి పండితుడికి ప్రారబ్ధ భోగ ఫలం ఎక్కడుందా అంటావా? ఇది చేత్ అని కనుక నువ్వు వినేటట్లయితే శృణు, చెబుతాను విను. ఇది ఎక్కడిది తెలుసా? చాలా పెద్ద విషయం. సుషుప్తి విషయా ముక్తి విషయా వా శృతి స్థితి ఉక్తం స్వాప్యయ సంపత్యోః ఇది సూత్రే హ్యతి స్ఫుటం. పూర్వపక్షి దీన్ని విమర్శించడానికి ఉపనిషత్తుల్ని తీసుకొని వస్తే సిద్ధాంతి వాడి జుట్టు పట్టుకొని ఉపనిషత్తుల నుంచి వాడిని బ్రహ్మసూత్రాల్లోకి ఈడ్చాడు. ఎక్కడైతే ఏది అర్థం కాదో చెప్పిన బ్రహ్మసూత్రాల్లోకి ఈడ్చాడు. అది అద్భుతం. సూత్రే ఇది స్ఫుటం, సూత్రేహి ఇది స్ఫుటం, స్పష్టంగా చెప్తా ఉంది బ్రహ్మసూత్రం. ఇప్పుడు చెప్పిందే నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, అర్థమవుతుంది. అక్కడ ఏదైతే నువ్వు శృతిని ఉటంకించావో అక్కడ అర్థం ఏంటనేది కూడా నువ్వు బాగా అర్థం చేసుకోలేకపోయినా వచ్చిన బాధ అంతా అది దేన్ని గురించి చెప్పింది అనుకుంటున్నావు? నువ్వు ముక్తిని గురించి చెప్పింది అనుకుంటున్నావు. ఎదురు నాణ్యత్ పశ్యతి నాణ్యత్ విజానీతి అనడం కానీ, తత్కేన కిం పశ్యతి తత్కేన కిం జిఘ్రతి తత్కేన కిం విజానాతి అనడం కానీ, ఇవన్నీ కూడా నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటుండవంటే దాన్ని ఆత్మకు పెట్టేసి రెండోది ఉండకూడదు కదా అని మాట్లాడుతూ ఉండవు. కానీ బ్రహ్మసూత్రాల్లో ఇది సూత్రమనైనా, ఇది స్వాప్యయ సంపత్యోహో అన్యతరాపేక్షం ఆవిష్కృతం హి, అది సూత్రం. అడ్లేదులే, అక్కడ మీకు థర్డ్ లైన్ స్వాప్యయ సంపత్యోహో ఉండా, అది బ్రహ్మసూత్రాలకి ఎన్ని అధ్యాయాలు? ఏదో ఒకటి చెప్పండి, పర్వాలేదు. 4 సరే. 4 అధ్యాయాలకి మళ్ళీ అధికరణాలు ఉంటాయి కదా, అవి అనేక ఉంటాయి. అధికరణాల్లో కొన్ని సూత్రాలు ఉంటాయి, ఒకటి ఉండొచ్చు, అనేక సూత్రాలు ఉంటాయి. ఇప్పుడు జన్మాద్య అధికరణం ఒకటే సూత్రం, జన్మాద్యశ యతః, అట్లా కదా. కాబట్టి కొన్నిట్లో 20 ఉండొచ్చు, కొన్నిట్లో 14 ఉండొచ్చు, అట్లా. కాబట్టి అధ్యాయము, అధికరణము, సూత్రము, సూత్ర సంఖ్య, ఇట్లా బ్రహ్మసూత్రాలు ఉన్నది మీకు చెప్పాను నేను బ్రహ్మసూత్ర భాష్యం చెప్పినప్పుడు. దీంట్లో 4వ అధ్యాయంలో చివరి పోర్షన్ 16వ అధికరణం, 4వ అధ్యాయం 16వ అధికరణం, ప్రదీపాధికరణం, దీపాధికరణం, ప్రదీపాధికరణం, అక్కడ వస్తుంది ఇది. దాన్ని కోట్ చేస్తూ ఉండాడు. దేర్ఫోర్ స్వాప్యయ, స్వాప్యయ అంటే సుషుప్తి సార్. స్వ అపి స్వాపి నిద్ర, స్వపితి. స్వాప్యయ సంపత్తి అంటే ముక్తి, అది సంపద, ముక్తి. స్వాప్యయ సంపత్యోహో అంటే సుషుప్తి మోక్షయోహో. ఉక్తం శృతి, అది నీకు అర్థమవుతుందా? ఏమని? సుషుప్తి విషయ, ఫస్ట్ లైన్. ఇది సుషుప్తికి సంబంధించిన విషయమా, ముక్తి విషయ, మోక్షానికి సంబంధించింది? అసలు అవి దేన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు? వా శృతి తు ఇతి.
కాబట్టి శృతులు ఏ కోణంలో నుంచి దాన్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నాయి అనే విషయాన్ని స్వాప్యయ సంపత్యోహో ఇది ఉక్తం. కాబట్టి స్వాప్యయ సంపత్యోహో అనేటువంటి సూత్రములో, స్వాప్యయ సంపత్యోహ అని ప్రారంభమయ్యేటువంటి సూత్రములో, ప్రదీపాధికరణంలో ఇది ఉక్తం చెప్పబడింది. ఎంత బాగా చెప్పబడింది? అతిస్ఫుటం. సూత్రేహి బ్రహ్మసూత్రేహి అతిస్ఫుటం, చాలా స్పష్టంగా చక్కగా చెప్పబడింది. అంటే ఏమని? స్వాప్యయ సంపత్యోహో అన్యతర అపేక్షం ఆవిష్కృతం సూత్రం. అన్యతర అపేక్షం, ఎనీ వన్ ఆఫ్ దిస్ టూ. అన్యతర అపేక్షం అంటే ఇదన్నా తీసుకోవచ్చు, అదన్నా తీసుకోవచ్చు. చాలా క్రిటికల్, బాగా అర్థం చేసుకోండి. సుషుప్తి అన్నా తీసుకోవచ్చు, ముక్తినన్నా తీసుకోవచ్చు. నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా మీనింగ్. కాబట్టి స్వాప్యయ సంపత్యోహో అన్యతర అపేక్షం ఆవిష్కృతం హి ఎనీ వన్ ఆఫ్ దిస్ టూ, ఏదర్ సుషుప్తి ఆర్ మోక్ష జ్ఞానం, ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు ఇదేం చెప్తా ఉంది? ఏదో ఒక అర్థాన్ని సూచిస్తున్నదే కానీ, నాయన పాయింట్ అది, ఏదో ఒక అర్థాన్ని రెండిట్లో, అటు ముక్తిని కానీ ఇటు సుషుప్తిని కానీ తెలియజేస్తూ ఉందే కానీ ద్వైత నాశం అనేది చెప్పడం లేదు. వెలగపండు పడిపోయింది వాడి నోట్లో. వాడు ఎంతసేపటికి ఏం చెప్తున్నాడు? ద్వైతం ఉండకూడదు అనేది మాట్లాడుతున్నాడు. ద్వైత నాశం జరిగిపోవాలా. నువ్వు ఏకత్వానుభూతిలో ఉండవు గనక కహ కిం కేన పశ్చేత్ అంటున్నాడు కదా. రెండవది ఎక్కడుందని నీకు అసలు ఎందుకు వచ్చిందిరా నీకు ఆ డౌటు? శృతి ఇలా చెప్తుంది అంటున్నావు. ఈ శృతి చెప్పినటువంటి విషయం మీద అనాలిసిస్ జరిగింది బ్రహ్మసూత్రాల్లో. అంటే అందుకని దాన్ని న్యాయ శాస్త్రం అంటారు. న్యాయం, న్యాయ శాస్త్రం కాదు, న్యాయ ప్రస్థానం. శృతి ప్రస్థానం వేదం, స్మృతి ప్రస్థానం భగవద్గీత, న్యాయ ప్రస్థానం అంటే లాజిక్, ప్యూర్ లాజిక్. బ్రహ్మసూత్రాలంటే ఏంటంటే, ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఉండే ఒక్కొక్క వాక్యాన్ని తీసుకుంటాయి ఆయన, క్రిటికల్గా ఉండే వాక్యాన్ని తీసుకొని దాన్ని అనలైజ్ చేసుకుంటూ పోద్ది. దట్ ఈస్ బ్రహ్మసూత్ర. అల్పాక్షరం అసందిగ్ధం సారవద్ విశ్వతోముఖం అస్థోభం అనమధ్యంచ సూత్రం సూత్రం విధో విధో. కాబట్టి దాన్ని అనలైజ్ చేసుకుంటూ పోద్ది, విశ్లేషిస్తూ పోద్ది. ఆ విశ్లేషించినప్పుడు ఈ విషయం చెప్తా ఉంది. అక్కడ నువ్వు చెప్పిన విషయానికి బ్రహ్మసూత్రంలో చాలా డిస్కషన్ జరిగిన తరువాత, ఎంతో విశ్లేషణ జరిగిన తర్వాత స్వాప్యయ సంపత్యోహో అన్యతరాపేక్షం ఆవిష్కృతం పో ఈ అని చెప్పబడింది కదా. ఇక్కడ ద్వైతనాశం అనే పాయింటే లేదే. నువ్వు దాన్ని సుషుప్తిగా తీసుకుంటావా ముక్తిగా తీసుకుంటావా అనేది క్వశ్చన్. ద్వైతనాశం మాట్లాడుతా ఉన్నావు నువ్వు. అంటే రెండవది నశించిపోవాలి, అది ఉండకూడదు, అది కనపడకూడదు, ఎందుకంటే నువ్వు ఉండేది ఒకడవే కదా. ఇది కదా నీ కంటెన్షన్. ఎంతసేపు నువ్వు మాట్లాడేదంతా ఇది. అవునా? ఆ ప్రశ్నే లేదే. ఒకవేళ జ్ఞానంగా గనక గ్రహించావా దీన్ని, సుషుప్తి అనే ప్రశ్న లేదు. సుషుప్తిగా గ్రహించావా, జ్ఞానం అనే ప్రశ్నే లేదు. అంటే ఇది ఉటంకించడానికి ఒక చక్కటి మెలికొంది, చెప్తా, అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి సుషుప్తే అదే ఆడ సుషుప్తి విషయా ముక్తి విషయావా శృతి స్థుతి శృతి హేతు ఇది. శృతి ఈ విధంగా చెప్తూ పోతుంది. ఇది శృతికి మన సుషుప్తికి సంబంధించిన విషయమా లేకపోతే ముక్తికి సంబంధించిన విషయం అని అడుగుతూ ఉంది. ఇది స్వాప్య సంపత్యోహో ఇది శ్రూత్రేహే ఉక్తం ఇది స్ఫుటం, చక్కగా చెప్పబడింది. అంతేగాని ద్వైతనాశం అక్కడ ఏమి కనపడడం లేదు. ఇది తవ కపోల కల్పితం. అయ్యా పూర్వపక్షి, తమరు యొక్క కపోలం నుంచి పుట్టుకొచ్చింది కానీ ఈ పూర్వపక్షం శాస్త్రం ఈ విధంగా పూర్వపక్షం చేయలేదు. నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు? నీ మనసులో కలిగినటువంటి కపోల కల్పితం ఏదైతే ఉందో దీనికి శాస్త్రాన్ని అండబెట్టుకొని శృతి అవలంబనేనా శంక్యతే అంటాడు. కాదు, నా శృతి చెప్పేది ఇది. దీని మీద అనాలిసిస్ జరిగింది. బ్రహ్మసూత్రాలు అంత అనాలిసిస్ జరిగిన తరువాత, ఇంతగా విచారించిన తరువాత ఇది సుషుప్తే లేకపోతే ముక్తే, నువ్వు ఏది గురించి మాట్లాడుతూ ఉండవు.
లేకపోతే ఏమవుద్దంటే నాయన ఇది కనుక ఇంకో రకంగా అయ్యేటట్లయితే మీకేం బాధలేదు. అది ఆడ అన్యదా అన్యదా నెక్స్ట్ శ్లోకాలు అన్యదా ఎత్తుకోవడమే. ఇట్లా ఎప్పుడు స్టార్ట్ కావు శ్లోకాలు. అన్యదా ఇఫ్ ఇట్ ఈజ్ అదర్వైజ్ అని. అన్యదా ఇఫ్ ఇట్ ఈజ్ అదర్వైజ్ మీకే నష్టం లేదు. గురువులు పోతారు, గురువులు లఘువులైపోతారు. కమా అన్యదా యాజ్ఞవల్క్యాదే ఆచార్యత్వం న సంభవేత్ ద్వైత దృష్టావ విద్వత్తాత్ ద్వైతాదృష్టౌ న వాగ్వదేత్. అన్యదా ఇది కనుక మరో విధంగా అయ్యేటట్లయితే, ఏది ఇప్పుడు మేము చెప్పినట్టు కాకుండా, బ్రహ్మసూత్ర విశ్లేషణ కాకుండా ఇది మరొక రకం కనుక అయ్యేటట్లయితే, యాజ్ఞవల్క్యాదేహే యాజ్ఞవల్క ఎట్సెట్రా ఆదేహే యాజ్ఞవల్క్యాదేహే యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క ఆచార్యత్వం గురుత్వం న సంభవేత్. మహాగజా పలాయంతే మశకానాం కాగతి అని. పెద్ద పెద్ద కాదు, పెద్ద పెద్ద ఏనుగులే తట్టుకోలేక పలాయనం చిత్తగిస్తూ ఉంటే దోమలు ఏం చేస్తాయి? యాజ్ఞవల్క్యాదేహ ఆచార్యత్వం న సంభవేత్. వాటబోడు సుందర చైతన్యం మష్క. అది విషయం. చూడండి తమాష. వాళ్ళకే ఆచార్యత్వం నిలబడదు సార్. ఎప్పుడు ఆధా ఇది కనుక ఇంకో రకంగా జరిగేటట్లయితే, ఇట్లా కాకుండా ఇప్పుడు మేము చెప్పినట్టుగా కాకుండా, బ్రహ్మసూత్రాలు నిర్ణయం చేసినట్టుగా కాకుండా, నువ్వు అనుకున్నట్టుగా కనుక ద్వైత నాశనం జరగాలి, ద్వైతమే ఉండడానికి అవకాశం లేదు, నశించిపోవాలా, కనపడకూడదు. అసలు ద్వైతం అనేది భావన. అక్కడికి పట్టుకొస్తాడు ఇంక వాడిని లాస్ట్లో. చూడండి, ఆ ద్వైత భావన సబ్సైడ్ చేయడానికి ఇప్పుడు అనకూడదు. నేను మీ ఫేసెస్ చూస్తుంటే నాకు భయం వేసి కొద్దిగా అంటున్నా. ఇలాగే తీసుకొచ్చి అబ్బా స్వామీజీ నీకు ఏదైనా గీత అది చెప్పమంటాం, ఇది వద్దుబ్బా అని మీరు అనుకుంటారే, అప్పుడు తేల్చేస్తాడు తమాషాగా. అప్పుడు మీకు అనిపిస్తుంది ఇది తప్ప ఇంకోటి వినకూడదు అని. విని వచ్చేది లేదు, రాక వెనక వచ్చేది. సరే పోనీలే కానివ్వండి. యాజ్ఞవల్క్యాదేహే ఆచార్యత్వం న సంభవేత్. ఎందుకని? ద్వైత దృష్టౌ అవిద్వత్వాత్. ఆయన సంధి ద్వైత దృష్టావ విద్వత్తాత్. ద్వైత దృష్టావ విద్వత్తాత్. ద్వైత దృష్టా కాదు, అది ద్వైత దృష్టౌ. స్టౌ కాదు, స్టౌ. ద్వైత దృష్టౌ. అప్పుడేమవుతుంది? దృష్టావా ఉండలా, అది అవ్వయ్యేటప్పటికి సంధి అవిద్వత్తాత్. అవిద్వత్తాత్ అంటే ద్వైత దృష్టౌ అవిద్వత్వాత్ స్యాత్. ఇప్పుడు యాజ్ఞవల్కుడు చెప్పేది ఎవరికి అనేది కూడా క్వశ్చన్. అక్కడ విచిత్రమైన వ్యవహారం ఇది. బోధించాలంటే ద్వైతాన్ని దర్శించాలి కదా ఆయన. ఇప్పుడు నవ్వుతాను కొద్దిగా, ఇప్పుడు కొద్దిగా అర్థమవుతాను. ఇప్పుడు ఎవరు టీచ్ చేయాలనుకోండి, టీచ్ చేయాలంటే థాట్ ఉండాలి కదా. టీచర్ ఉంటే సరిపోద్ది. టీచర్ అని థాట్ ఉంటేనే కదా టీచింగ్. ది టీచర్ ఈజ్ నాట్ థాట్, యు నో, బికాస్ ది థాట్ కెన్ నెవర్ బికమ్ ది టీచర్. బాగా ఆలోచించండి. ఎవడైతే బోధిస్తూ ఉన్నాడో వాడు బోధింపబడేవాడు కాదు. వీడు బోధించే ప్రశ్న అసలు లేదు. ఎందుకంటే అర్థం చేసుకోవడం యాత్రగా ఉంది. అంతేనా? మరి బోధించాలంటే ద్వైతాన్ని దర్శించాలి. ఈయన ద్వైతమే ఉండకూడదు అంటున్నాడు కనుక, బోధించాలంటే ద్వైతం ఉండాలి. బాగా అర్థం చేసుకోండి. ద్వైతాన్ని చూసి కనుక బోధించాడా వాడు లేడు అంటున్నాడు.
ఎవరు? బోధించేవాడు. అందువల్ల ఆచార్యుడు ఎగిరిపోతాడు. యాజ్ఞవల్క్యాది ఆచార్యత్వం నసంభవేత్. నాయన బోధించాలి అని అంటే ఏ గురువు అయినా వినేవాడు ఒకడు ఉండాలి. వాడికి బుర్ర ఉన్నా లేకపోయినా సరే, చెవులున్నా లేకపోయినా సరే. ఎందుకని దాన్ని బేస్ చేసుకొని నేను బోధించేవాడిని అంటాడు. వాడికి ఎంత అర్థమైంది తెలుసుకోవడానికి ఎవరి దగ్గర ఉంది థర్మామీటర్? అవే సరిగా జ్వరాన్ని చూపడం లేదు. ఇప్పుడు మనకు 92 ఉంటే అది 116 చూపిస్తావు. సరేనా? ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎంత జ్ఞానం ఉంది అనడానికి ఆధారం ఏంటి? ఇంకా వాడి క్వశ్చన్ లేదు, వాడు వింటున్నాడని భావన చేసుకోవడమే. పోనీ మనం ప్రశ్నిస్తామనుకో, నువ్వు చెప్పరా అని, వాడు నేను చెప్పనంటాడు. ఏం చేస్తావు? ఎవడి ఫ్రీడమ్ వాడికి ఉంది కదా. రాష్ట్రాలు విడిపోతాడాయట. వాడి ఫ్రీడమ్ నువ్వెట్లా కట్టేలు చేస్తావు? అది వచ్చిన బాధ. కాబట్టి బోధించాలంటే ద్వైతం ఉండాలి. ద్వైతాన్ని చూస్తేనే బోధించగలడు. ద్వైతాన్ని చూస్తే వీడు ఉండకూడదు అంటున్నాడు. అదే ఆయన చెప్పేది. అన్యదా ఇట్లా కనుక అయ్యేటట్లయితే నాయన గురువులు కాకుండా పోతావు. సరే, ఇంకో తమాషా చూడు. ద్వైతాన్ని చూడలేదనుకోండి, పోనీ ఇటు వస్తాం. బోధించాలంటే ద్వైతాన్ని చూడాలి. పోనీ ద్వైతాన్ని చూడలేదనుకోండి, అప్పుడు ఎవరుండారని బోధించాలి? అందుకని ద్వైతాదృష్టౌ 4వ లైను. ద్వైత అదృష్టౌ. ద్వైతాన్ని గనక చూడకుండా ఉండేటట్లయితే అదృష్టౌ. అది ద్వైతాదృష్టౌ దీర్ఘం. ద్వైత అదృష్టౌ. ద్వైతాన్ని గనక చూడకుండా ఉంటే అంటే ద్వైతం లేనిదైతే అని అర్థం. ద్వైతం లేనిదైతే నా వాగ్వదేత్. వాక్ నా వదేత్, నోరు మూసుకోవాలి. వాక్ నా వదేత్. చుప్ రహో, క్యా బాత్ హై. బోధించాలి అంటే ద్వైతాన్ని చూడాలి. ద్వైతాన్ని చూడకూడదంటే నోరు మూసుకోవాలి. నోరు మూసుకుంటే బోధ చేయలేడు. బోధ చేయాలంటే ద్వైతం కావాలి. ద్వైతం ఉంటే కానీ బోధ చేయలేడు. ద్వైతాన్ని చూడకూడదని అద్వైతాన్ని చూడాలి. అద్వైతాన్ని నోరు మూసుకోవాలి. ఇదేంటిది? ఎక్కడికి వచ్చిందో చూడండి విషయం. కాబట్టి శిష్యం ప్రతిబోధనాయ న ప్రవర్తేత్ ఇత్యర్థ. శిష్యం ప్రతిబోధనాయ విడిపోయి అడుగుతాడు కదా, అది కదా ఉపనిషత్తు. సహా గురుమేవ అభిగచ్చేత సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. గురుదేవా నాకు బోధించు. అతీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం యాచరాత్ సర్వపాపం వ్యపోహ పరాత్పరం పురుషం ఉపైర్తి విద్వాన్. విడిపోయి అడుగుతున్నాడు కదా. అడిగినప్పుడు చెప్పాలనా లేదా? శిష్యం ప్రతిబోధనాయ, శిష్యుడికి బోధించడం కోసమే ఉండేది. న ప్రవర్తేతి ఇత్యర్థ. వాడు కనుక వచ్చి అధీహి, ఓ గురుదేవ అధీహి టీచ్ మీ అంటే అప్పుడు ఏం చేయాలి? ఇతను ఆంజనేయ స్వామి అవతారం ఎత్తాలి. ఎందుకని? నీకు చెబితే నువ్వు టీచ్ చేయమంటున్నావు, నేను టీచ్ చేస్తే వాడుస్తున్నాడు. ఏమని? ద్వైతం. అందుకని నా వాగ్వదేత్. ఎక్కడికి పట్టుకుపోతాడు ఆ సంప్రదాయాన్ని? జ్ఞానమే ఉండే అవకాశం లేదు. ఇంత జ్ఞానం ఉండబట్టి కదరా నువ్వు ఇప్పుడు కనీసం పూర్వపక్షం అన్నా చేస్తూ ఉండవు. మొదటికే మోసం చేస్తా ఉండవు ఏంటి అసలు? బ్యూటిఫుల్ టెక్స్ట్. అర్థమవుతుంది ఆయన. ఇప్పుడు ఏంటంటే వాడు చెప్పేది సరేనయా, చెప్పుకోకపోతే పో. తస్య అపరోక్ష విద్యాత్వం. వా థండర్ బోల్ట్. తస్య పండితస్య అస్య విదుషస్య. అదే కనుకైతే ఇప్పుడు నువ్వు చెప్పావు చూసావా జ్ఞాని, ఆ జ్ఞానికి అపరోక్ష విద్య, అపరోక్ష జ్ఞానం, విద్య అంటే జ్ఞానం,
అపరోక్ష జ్ఞానం తెలుసు కదా మీకు. ఇప్పుడు అపరోక్ష విద్యాత్వం నా పో, ఆయనకి అపరోక్ష జ్ఞానం లేదు. ఎవరికి? జ్ఞానికి. జ్ఞానికి అపరోక్ష జ్ఞానం లేదు అంటాడు. నా తస్య ఆచార్యస్య పండితస్య విదుషస్య అపరోక్షత్వ విద్యాత్వం నా, అపరోక్ష జ్ఞానం లేదు. ఎందువల్ల లేదయ్యా? ద్వైత ప్రతీతి సద్భావాత్ భావాత్ ద్వైత ప్రతీతి, ద్వైతం అనేటువంటిది కనపడతా ఉంది. బోధ చేశాడు అంటే మాత్రం ద్వైతం కనపడతా ఉంది. ద్వైతం కనపడలేదంటే నోరు మూసుకోవాలి. నోరు తెరిచాడంటే ద్వైతం కనపడతా ఉంది. ద్వైతం కనపడుతూ ఉందనంటే జ్ఞానం లేదు. ఒకవేళ జ్ఞానం ఉంటే పరోక్ష జ్ఞానం ఉందే కానీ నాట్ ఇమ్మీడియట్ నాలెడ్జ్. అపరోక్ష జ్ఞానం లేదు, జీవన్ముక్త లక్షణం లేదు. ఏదో టీవీలో పుస్తకాలు చదువుకొని చెప్పేవాళ్ళే, అపరోక్ష జ్ఞానం లేదు. కమా అంటే ఇప్పుడు అపరోక్ష జ్ఞానం లేదంటే ఏం జరగాలని వాడి ఉద్దేశం? ఇప్పుడు మీరు ఒక పాయింట్ చూసారేమో, వీడే నాస్తికుడు కాదు. నైనా ప్లీజ్ అండర్స్టాండ్, వీడు నాస్తికుడు కాదు, వీడికో సెక్ట్ ఉంది, అంతే కదా? అర్థమవుతుందా? ఇది విమర్శిస్తూ పోతూ ఉన్నాడంటే వాడి సిద్ధాంతం ఏదో ఉంది వెనక, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు శంకరాకి, విద్యారణ్యకి, మధుసూదన సరస్వతికి, సుందర చైతన్యానందకు కూడా కొద్దిగా వీళ్ళకి వాళ్ళ కథ అంతా తెలుసు. వాడు అమాయకంగా అడిగినా కూడా వీడేదో కొంప ముంచుతూ ఉన్నాడు, వెనక నీళ్లకుండా తెచ్చుకొని ఉన్నాడు. వీడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి వీడితో. కాబట్టి ఇంతవరకు వచ్చాడు అంటే ఆర్గ్యుమెంట్ ఇక్కడ తీసుకొని వచ్చాడంటే వాడి ఉద్దేశం ఏంటో తెలుసా? వాడి సిద్ధాంతం ఏదో ఉంది, దాన్ని బయట పెట్టాలా. ఇంతకీ వీడెవడు ఇప్పుడు అర్థమవుతాడు చూడండి. ఎవరికి? విద్యారణ్యకి. విద్యారణ్యకి వీడెవడో అర్థమైపోయింది కనుక నేను ఫలానా అని వాడు చెప్పకముందే వాడు గుట్టు బయటేస్తున్నాడు. నిర్వికల్ప సమాధౌతు ద్వైతాదర్శన హేతుతః సైవాపరోక్ష విద్యేతి చేత్ సుషుప్తిస్తథా నకిం. అసలు అపరోక్ష జ్ఞానం లేదు అతనికి, జ్ఞానికి అని ఎట్లా చెప్తా ఉండవు? బోధించడం వల్ల. సార్ బోధిస్తే అపరోక్ష జ్ఞానం లేదని ఎందుకు అనుకుంటా ఉన్నావు? రెండో వాడిని చూసి బోధిస్తూ ఉన్నాడు కనుక అది పరోక్ష జ్ఞానమే కానీ అపరోక్ష జ్ఞానం కాదు. ఎందుకంటే అపరోక్ష జ్ఞానంలో తాను తప్ప రెండో విషయం లేదు. ఆత్మైవ అభూత్, ఆత్మ ఒక్కటే ఉంది, రెండో వస్తువు ఉండడానికి అవకాశం లేదు. కానీ రెండో వస్తువుని చూసి బోధిస్తూ ఉన్నాడు కనుక అది అపరోక్ష జ్ఞానం కాదు, అది పరోక్ష జ్ఞానము. నాయన మీరు కూడా చాలా చోట్ల వినుంటారు, కొందరు అంటుంటారు, ఏందా ఆయన అద్వైతం ఉన్నదంతా ఓడే అంటాడు, రెండో వస్తువు లేదంటాడు, ఆయన ఎవడు చెప్తున్నాడట ఇన్లా. ఇది అంటే ఇడియట్ అనుకోండి, అది ఇడియాటిక్ లాంగ్వేజ్లో వాడు అడుగుతాడు. ఇది కొద్దిగా పాలిష్డ్గా ఉంటుంది, తమాషా అంతే, ఇంకేం లేదు. అర్థంగా ఏంటి, శాస్త్రం చూస్తే తెలుస్తాయి. మీకు ఒకటే ఒక మాట చెప్తున్నాను నేను, ఏమీ అంత నిస్సందేహంగా జ్ఞానంతో పుట్టలే, సరేనా? నాకున్నన్ని సందేహాలు ఎంతమందికి ఉంటాయో డౌట్ అన్ని ఉన్నాయి చిన్నప్పుడు, అర్థమవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఒక్కొక్క చోట పోతే ఒక్కో డౌట్ వచ్చేది, ఒక్కోడు ఉపన్యాసం చేస్తే ఒక్కో డౌట్ వచ్చేది. ఇది ఏందిరా, ఈ డౌట్సే అయిపోయినాయే బ్రతుకు, అంతా సందేహాలతో నిండిపోయింది దేహం అంతా అనుకునేవాడిని. శాస్త్రాన్ని బాగా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత, అంటే ఒక్క ఫ్యాక్ట్ కూడా ఉందిలే, మనం అధ్యయనం చేసినంత మాత్రాన శాస్త్రం అర్థం అవుతుంది అనడానికి లేదు. ఎందుకంటే చెబుతూ ఉంటేనే అంతంత మాత్రం అర్థమయ్యేటప్పుడు మనకు మనంగా అధ్యయనం చేస్తూ భగవంతుని యొక్క కృప, మన యొక్క ఏదో మనలో ఉండే రుజుత్వం, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే శాస్త్రం అర్థం. శాస్త్రం అర్థమయ్యే కొద్దిగా నాకు అర్థమైన ఒక సత్యం ఏంటంటే, ఏవైతే ఇప్పుడు శాస్త్రం మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ ప్రశ్నలన్నీ శాస్త్రం లేవనెత్తుంది. అది విషయం. ఏ సందేహాలు అయితే వీళ్ళ కలుగుతున్నాయి అద్వైతం మీద, అవన్నీ శాస్త్రమే రైస్ చేసింది, చేసి సాల్వ్ చేసేసింది.
కాబట్టి ఆ సందేహాలు పోవాలంటే శాస్త్రాన్ని కులంకషంగా చదవాలా, అధ్యయనం చేసుకోవాలా, వంట పట్టించుకోవాలా, అది ఒక తపస్సులాగా జరగాల స్వాధ్యాయం. ఒకవేళ అలా కానప్పుడు ప్రవచనాన్ని పట్టుకోవాలా. అలా కష్టపడి సాధించినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పేటువంటి దాన్ని త్రికరణ శుద్ధిగా శుద్ధ బుద్ధితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక మార్గం లేదు. ఇప్పుడు చూడండి, నిర్వికల్ప సమాధౌతు ద్వైత అదర్శన హేతుత సయేవ అపరోక్ష విద్య ఇది చేత్ సుషుప్తిస్తదా నకిం. అంటే ఇప్పుడు వచ్చినవాడు ఎవడు తెలుసా? వాడు యోగానికి సంబంధించిన వాడు సార్, పతంజలి శిష్య. అందువల్ల వాళ్ళది యోగ మార్గం. ఏముందిలే, న్యాయ, వైశేషిక, సాంఖ్య, పూర్వమీమాంస, యోగ, ఇవన్నీ కూడా ఒక ఉత్తర మీమాంస బ్రహ్మసూత్రాలను వదిలిపెట్టేస్తే మిగతా 5 దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ద్వైతాన్ని అడ్వకేట్ చేస్తూ ఉన్నాయి, అద్వైతాన్ని కాదు. కాబట్టి వీళ్ళందరూ ఒకటి, అద్వైతమే ఒకటి. వాళ్ళందరే కాదు, తర్వాత చాలామంది వచ్చారు కదా, అన్ని మతాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, అవన్నీ కూడా వాళ్ళకే. ఆ ఓట్లన్నీ వాళ్ళవే. అద్వైతం ఒక్కటే ఓటు అడగకుండా నిలబడుకోండి. ఎందుకని? అవసరం లేదు. ఓటు వేయాలంటే 2వ వాడు ఉండాలి, అవసరం లేదు. అది అద్వైతం. కాబట్టి దీన్నే షేక్ చేయలేవు. నాకు అద్వైతం నచ్చదు అని అంటే నాయన ఆ పార్టీలో పో. ఆ పార్టీ పేరు ద్వైతం. వాళ్ళు ఒకసారి భావాద్వైతం అనొచ్చు, ఇంకొక ఆయన విశిష్టాద్వైతం అనొచ్చు, ఏమన్నా చేసుకోనండి, ఏ మార్క్స్ అన్నా వేసుకోనండి హెడ్ మీద, మనకు అనవసరం, ఫేస్ మీద. వాస్తవం ఏమిటంటే అద్వైతం సత్యం. ఇది కానోళ్ళందరూ ఒకటి. ఇప్పుడు పోతా ఉన్నారండి, కృష్ణుడు గోపికలంతా పోతూ ఉన్నారు అనుకో. అప్పుడు చాలామంది జనం పోతున్నారండి. అప్పుడు పోతున్నారండి గోవర్ధనగిరి దగ్గర పండగ అది అని. ఈయన మగవాళ్ళలో పోకుండా వాళ్ళతో పోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు పాపం ప్రేమిస్తారు ఎక్కువగా, గోపికలు పోతూ ఉంటాడు. ఎవరు అడిగారు, ఎవరై అంటే వాళ్ళల్లో ఎవరెవరు ఎంతమంది మగవాళ్ళు ఉండాలి, ఎంతమంది ఆడవాళ్ళు అంటే ఒక్కడు మగవాడు, మిగతా అంతా ఆడవాళ్ళు. ఎవరా మగవాడు అంటే? కాబట్టి ఆ ఒక్క మగవాడు అద్వైతం, మీరంతా ద్వైతం. అమ్మ మీరు కూరుకోండి, ఆయన మిమ్మల్ని ద్వైతంతో పోల్చరా నేను. ఓకే, అర్థమవుతుంది ఇప్పుడు అది. కాబట్టి ఇది నిర్వికల్ప సమాధి అంటే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధి, నిర్వికల్ప సమాధి. అసలు నాకైతే ఈ పదమే అర్థం కాదు. సమాధి అంటే ధీ అంటే బుద్ధి, సమాధి సమబుద్ధి. మళ్ళీ వికల్పం ఎక్కడ, సవికల్పం ఎక్కడ, నిర్వికల్పం ఎక్కడ, నాకు అర్థమే కాదు అది. కాబట్టి ఆ నిర్వికల్ప సమాధి అన్నప్పుడే నాకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు ఉంటుంది. సమాధి చాలు, ఎనఫ్. కాగితము ఎనఫ్. పేపర్ కాగితం వద్దు సార్, కాగితం చాలు, పేపర్ కాగితం ఎందుకు? అది ఇప్పుడు నిర్వికల్ప సమాధి సరే అనుకుంటాం. ఇప్పుడు వాడు చెప్పేది ఏంటంటే, నాయన వినండి, నువ్వు చెప్పేది కాదయ్యా సత్యం, మోక్షం అది కాదు. జ్ఞానం ఎట్లా ఉండాలంటే ద్వైత దర్శన వర్జనాత్, రెండవ వస్తువు ఉండకూడదు కదా. అది ఎక్కడ జరుగుతూ ఉందంటే ద్వైత దర్శన అంటే రెండో దాన్ని చూడడం ఎక్కడైతే ఉందో అది లేకుండా ఉండాలి, అది జ్ఞానం అని వాడి ఉద్దేశం. ఇప్పుడు వాడు ఎక్కడుందంటాడు తెలుసా? నిర్వికల్ప సమాధిలో ఉందంటాడు. వాడు అంటాడు కదా నిర్వికల్ప సమాధి అని. వాడు ఇట్లా కళ్ళు ఎత్తి ఇట్లా కొట్టుకుంటుంటాడు. దాని వికల్పం అంటారు, నిర్వికల్పం అంటారు. సరే అది మనకు అనవసరం అనుకోండి, మన సబ్జెక్ట్ కాదు. మీకు మాట చెప్తా. నిర్వికల్ప సమాధిలో ఏం జరుగుతూ ఉందయ్యా? ద్వైత అదర్శన హేతుత. ద్వైత అదర్శన, రెండోది తెలియడం లేదు నిర్వికల్పం కనుక. వికల్పం అంటేనే అది కదా, వికల్పం లేదు, నిర్వికల్పం. వికల్పం లేదు కనుక ఏం తెలియదు. ద్వైత దర్శనం లేదు కదా అక్కడ, నిర్వికల్పంలో లేదు. హేతుత, కాబట్టి అది లేనిటువంటి కారణం చేత సైవాపరోక్ష విద్యేతి స ఏవా, అదే స ఏవా నిర్వికల్ప సమాధే పరోక్ష విద్య ఇది. అపరోక్ష విద్య
స ఏవ అపరోక్ష విద్యేతి, సైవాపరోక్ష విద్యేతి సంధి. స ఏవా అదే అపరోక్ష విద్య. ఎందుకని? ద్వైతం తెలియడం లేదు కనుక అనే కదా. ఇప్పుడు చూడు ఈయన తమాషా చూడండి, సెంటెన్స్ ఎట్లా తిరిగిందో. నిర్వికల్ప సమాధౌతూ ద్వైత అదర్శన హేతుత, ద్వైతం అనేది కనపడదు కనుక నిర్వికల్ప సమాధి ఏదైతే ఉందో దాంట్లో ద్వైతం తెలియకపోవడం వల్ల సైవ అపరోక్ష విద్య ఇది చేత్. కాబట్టి అదే అపరోక్ష విద్య, అపరోక్ష జ్ఞానం. విద్య అంటే జ్ఞానం, అదే అపరోక్ష జ్ఞానము. ఇది కాదు, బోధించేదంతా పరోక్ష జ్ఞానమే. నిర్వికల్ప సమాధిలో కూర్చునేది మాత్రమే అపరోక్ష జ్ఞానము. ఇది చేత్ అని అంటావా? అది ఇది చేత్ అని కనుక అనేటట్లయితే తథా అలాగే నా కిం సుషుప్తి ఫినిష్. అది సార్ లాజిక్ అంటే అన్బీటన్. అర్థమవుతుందే. కాబట్టి ద్వైత దర్శనం జరగకూడదు. నిర్వికల్ప సమాధిలో ద్వైత దర్శనం లేదు, రెండో వస్తువు లేదు. అందుకని అది జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అని కనుక నువ్వు అనేటట్లయితే సుషుప్తి గాఢ నిద్రలో ద్వైత దర్శనం లేదు. ఉందే? ద్వైత దర్శనం ఉంటే మళ్ళీ అది కళ అయిపోతుంది, స్వప్నం అయిపోతుంది. అది స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ కాదు. సుషుప్తి అవస్థలో ద్వైత దర్శనం లేదు కదా. ఇంకా నీకు నిర్వికల్ప సమాధి ఎందుకయ్యా? పడుకొని నిద్రపో సరిపోదు. రా మా వాళ్ళ దగ్గరికి రా, ఎంత నేర్పిస్తారు. పడుకొని నిద్రపోవడానికి ఇంత అవసరం ఎందుకయ్యా? దానికి పద్మాసనం వేసి కూర్చోవాలన్నా, శీర్షాసనం వేసిన వస్తుంది కొందరికి. నిద్ర వచ్చే భాగ్యం ఉండాలి కానీ నిద్రగల భాగ్యశాలికి ఈ ఆసనం అయితే ఏం చెప్తాడు ఇప్పుడు? అసలు అంత వద్దు నాయన. ఈవెన్ జాగ్రత్తలో కూడా మనం చెప్పలే అంగనా మాతరే మాధవ. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చిపోయింది, రెండవ ఆలోచన రావాలి. ఒక ఆలోచన వచ్చిపోతే కానీ రెండవ ఆలోచన రాదు. ఈ ఆలోచనకి మధ్యలో స్పేస్ ఉంది, ఉందే లేదా? మీకు చెప్పలే నేను? గోపిక మధ్యలో కృష్ణుడు. అంగనాం అంతరే మాధవ. వృత్తి మధ్యలో వృత్తి రహిత చైతన్యం, సైలెన్స్. థాట్ సైలెన్స్. సో ఇక్కడే ఉంది కదా, రెండు ఆలోచనల మధ్యలోనే ఉంది ద్వైతం తెలియని స్థితి. కాబట్టి ఆలోచనకి మధ్య ఒక ఆలోచన పోయి మళ్ళీ రెండవ ఆలోచన వచ్చే లోపల ఈ మధ్య ఏదైతే ఉందో అది జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అని యాక్సెప్ట్ చేస్తావా నువ్వు? చెప్పండి. చేయలేవు కదా. అంతే. ఇంతగా అపరోక్ష జ్ఞానం ఏంటో. ఆత్మతత్వం న జానాతి సుప్తో యది తదా త్వయా ఆత్మధీరేవ విద్యేతి వాచ్యం నద్వైత విస్మృతి. అంటే రాసుకోవడం ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. నాకు భయం వేస్తూ ఉంది, అంటే ఎక్కడ రాసుకోవాలి ఎక్కడ రాసుకోకూడదు, విషయాన్ని కంప్లీట్గా ఎక్కించుకోవాలా. ఇప్పుడు ఎవడన్నా చెప్తున్నాడు అనుకోండి మనకు, ఎట్లాంటిది రాసుకునేది ఇంతకాలం చెప్తే అర్థం కాదు. ఇప్పుడు థాట్ వస్తుంది నాకు, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. అవునా, అప్పుడు నువ్వు ఇచ్చింది నాకు 50,000, నేను మళ్ళీ నీకు ఆ రోజు ఇచ్చింది 20,000, ఈరోజు ఇచ్చింది 10,000, అప్పుడు తీసేస్తే ఇంత, మళ్ళీ తర్వాత నీది అక్కడ నేను తీసుకున్నది ఇందిరా పార్కులో 55,000, ఇది అది గెలిపితే అంత. మనకైతే పిచ్చి పడిపోద్ది. మధ్యలో అడగలేము, అడిగితే ఈ మాత్రం కూడా అర్థం కాలేదా ఏం స్వామి అనుకుంటారు. అందుకని అంతా విని, సో ఇది అయిపోయింది కనుక చూడండి, బాగా చూడండి, ఇది ఇది ఇంత చివరికి ఏమిటంటే మీరు 1,05,000 రూపాయలు నాకు ఇవ్వాల్సి వస్తుంది, నేను 1,10,000 రూపాయలు మీకు ఇవ్వాల్సి వస్తుంది. సో అది చూస్తే ఇంకా 5,000 రూపాయలు నేను ఇవ్వాల్సి వస్తుంది అని అన్నాడు అనుకోండి, 1,10,000, 1,05,000 రాసుకోవాలి, పోతే 5 అంతే, అది రాసుకోవాల్సింది. నేను మీకు 50 ఇచ్చాను, మీరు నాకు 35 ఇచ్చాను, అది రాసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తే ఆపి మొదట ఎంత ఇచ్చావా రాసుకోవడం అనేది ఇది సార్. ఏమో నేను రాసుకునే యోగం లేదు కానీ నాకు రాసుకునే అవకాశం ఉంటే నేను ఇట్లా చేస్తా. అందువల్ల కీ పాయింట్ పట్టుకోవాలి, దాన్ని పట్టుకుంటే మొత్తం కదలాలి వ్యవహారం అంతా. అంతేగాని పదం రాసుకోవడం కాదు. నేను చెప్పేది ఏమిటంటే అది కాదు.
ఓకే, లేదు నాయన, ఇది ఇక్కడ ఆపుతున్నా, మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ప్లీజ్ ఒక 5 minutes అండి జాగ్రత్తగా, తర్వాత రాసుకుంటారు, లేదా నేనైనా రాసిస్తాను. నాకేలే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. నాకు ఏదైనా సరే ఆయన పాదపద్మాలు తప్ప నాకు ఇంకా రెండవది లేదు, అంతే. ప్రబోధ సమయే, అట్ ద టైమ్ ఆఫ్ టీచింగ్, గురువు బోధించేటప్పుడే మనకు విషయం అర్థమైపోవాలి. శ్రవణం ఫెయిల్ అయిందంటే మననంలో ఏముండదు, ఆ ఫెయిల్ అయిందే వస్తుంది మననంలో. అది నా భయం, ఇంకేం లేదు. నేను బాగా అర్థం చేసుకోండి. ఆత్మతత్వం నా జానాతి, ఇది ఇప్పుడు ఎక్కడున్నావో తెలుసా? సుషుప్తి. అయ్యా, ద్వైతం తెలియకుండా పోవడమే కనుక అపరోక్ష జ్ఞానం అయ్యేటట్లయితే సుషుప్తిలో కూడా ద్వైతం తెలియడం లేదు కనుక దాన్ని అనుకోవచ్చు కదా అని ఇప్పుడు పూర్వపక్షం మళ్ళీ ఆచార్యుడు ఈయన విద్యారణ్య స్వామి, నేను దానికి చెప్పింది ఏంటంటే 2 ఆలోచనల మధ్య ఉండేటువంటి నిశ్శబ్దంలో కూడా ద్వైతం లేదు కనుక దాన్ని అనుకోవచ్చు పోయిన అపరోక్ష జ్ఞానం అని మాట్లాడాను. కాబట్టి సుషుప్తిలో ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు కదా అని అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు సుషుప్తి జ్ఞానం ఎట్లా అవుద్ది? సింపుల్ కదా. ఆత్మతత్వం న జానాతి సుప్తో యది, యది సుప్తో అంటే సుషుప్తౌ, సుప్తో సుషుప్తౌ అని ఎట్లా తీసుకోవచ్చు. సుప్త పురుష, వాడు ఎవడైతే నిద్రపోతూ ఉన్నాడో, సుషుప్తిలో ఉన్నాడో, సుప్త పురుష సుప్తో యది. కాబట్టి యది సుప్తో ఆత్మతత్వం నజానాతి, ఎప్పుడైతే సుషుప్తిలో ఏమీ తెలియకుండా ఉన్నాడే కానీ ఆత్మజ్ఞానం మాత్రం కలగడం లేదు కదా వాడికి. తదా అట్లాగే త్వయ నీ చేత ఆత్మధీహి ఏవ విద్య, ధీహి అంటే జ్ఞానం కదా నాయన, చెప్పాం కదా. ఆత్మధీహి, ఆత్మజ్ఞానమే విద్య కానీ విద్య ఇది వాచ్యం. కాబట్టి చెప్పాలి వాచ్యం, ఏమని చెప్పాలి? అయ్యా, ఆత్మబోధ ఏదైతే ఉందో, ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో, ఇదే అద్వైత జ్ఞానము, ఇదే అపరోక్ష జ్ఞానం. అద్వైత జ్ఞానం అపరోక్ష జ్ఞానం. ఆత్మధీహి ఏవ విద్య, జ్ఞానం. ఏం జ్ఞానం? అపరోక్ష జ్ఞానం. ఇది వాచ్యం అని చెప్పాలి కానీ నా ద్వైత విస్మృతి, అంతేగాని ద్వైత ప్రపంచం లేకుండా పోవడం కాదు. ద్వైత ప్రపంచం లేకుండా పోవడమే గనక అపరోక్ష జ్ఞానం అయ్యేటట్లయితే, అదే ఆత్మసాక్షాత్కారం అయ్యేటట్లయితే సుషుప్తిలో ద్వైతం లేదు. ఏనైనా క్లియర్గా ఉంది కనుక అది కాదు కావాల్సింది, ఆత్మజ్ఞానమే విద్య అని చెప్పాలి. ఇదో కీ పాయింట్ పట్టిస్తున్నా. ఎవడైనా సరే జ్ఞానం అంటే ఏంటయ్యా అని అడిగాడు అనుకో మిమ్మల్ని, ఇంతకాలం వింటున్నారు ఆయన దగ్గర అద్వైత బోధ, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, అసలు జ్ఞానం అంటే ఏంటని ఎవడని అడిగాడు అనుకో, ఏం చెప్తారు నాయన? గుర్తుపెట్టుకోండి, ఇంకా తిరుగులేదు. ఇది కూడా మర్చిపోతే తిరుగులేదు. ఎవడైనా జ్ఞానం అంటే ఏమన్నాడు అనుకోండి, జ్ఞానము అంటే జ్ఞాన వృత్తి, ఫినిష్. జ్ఞానం అనేది ప్రత్యేకంగా లేదు, జ్ఞాన వృత్తి. తిరగలేని జవాబు, జ్ఞాన వృత్తి. జ్ఞాన వృత్తి తెలుసు కదా, అదే అఖండాకార వృత్తి, అదే ఏకభావ అవగాహని. గతంలో చెప్పడం అని మర్చిపోయారు, అది ఇంకేం లేదు. ఇది జ్ఞానం అంటే. కాబట్టి ఈ జ్ఞానమే అంటే ఇప్పుడు ఏం లేదు నాయన, మన బుద్ధిలో వృత్తి బయలుదేరుతుంది. వృత్తి అంటే థాట్స్, వృత్తిలో ఉంటుంది విషయం. ఇప్పుడు నువ్వు కుండ అన్నావు అనుకో, అయం ఘటః, కుండ ఎక్కడుంది? అక్కడుంటే కుండ ఎట్ట తెలుస్తుంది నీకు? ఇక్కడ రావాలి. కుండ అక్కడ ఉంటే నేనున్నాను అని కుండ అరుస్తుంది, పిచ్చిముండ, దానికేం తెలుసు? అది ఇక్కడికి రావాలి. ఇక్కడ ఎక్కడుంటుంది అది అంటున్నా. ఉన్నదంతా అదే స్వామి అంటే దాన్ని నాకు అబ్జెక్షన్ లేదు. మట్టి కుండే ఉంది తలంతా అంటే అది కాదు. ఎక్కడుంది? పోనీ కుండ కాదు, పువ్వు ఎక్కడుంది? ఆలోచనలో ఉంది. అది ఆలోచనలో ఉంది. ఇప్పుడు పువ్వు ఉంది, మళ్ళీ ఇంకోటి వచ్చింది అనుకోండి ఆలోచన, గడియారము,
అప్పుడు పువ్వు ఉందే థాట్లో, ఎవరుంది? గడియారం ఉంది. ఇట్లా మారిపోతూ ఉంది. కానీ థాట్ ఎప్పుడు ఉంది కదా, అట్లుంది కదా. ఏదైనా థాటే, ఫ్లవర్ థాట్, వాచ్ థాట్, తమాషండి. థాట్ ఈజ్ థాట్. దాంట్లో ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి. ఒక దశలో జ్ఞానం వచ్చి స్టే అవుతుంది. దట్ ఈజ్ జ్ఞానవృత్తి. ఇది కుంభవృత్తి, పుష్పవృత్తి. అర్థమవుతున్నాయన? కుండ గనక మన ఆలోచనలో ఉంటే కుండవృత్తి, పుష్పం గనక ఉంటే పుష్పవృత్తి. ఇక్కడే నెక్స్ట్ దాని కంటిన్యూవేషను బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెక్చర్ రావడమే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాను, జ్ఞానవృత్తి ఏంటి అని. అర్థమవుతుంది? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కుండ మన వృత్తిలో ఉన్నప్పుడు ఇది కుండ అని తెలుస్తుందా లేదా నీకు? తిరిగిపోతా ఉంది సబ్జెక్టు. అపరోక్ష జ్ఞానంలో అపరోక్ష జ్ఞానంతో నిండిపోవడానికి తిప్పుతున్నాడు సబ్జెక్ట్ని. జాగ్రత్తగా అర్థం చేసుకుంటారండి. మన వృత్తిలో కుండ ఉన్నప్పుడు ఇది కుండ అని తెలుస్తుందా లేదా? అయం ఘట అంటాం కదా నాయన. అయం అంటే ఇది, అయం ఘట అంటావు కదా. ఆత్మజ్ఞానం నీకు కలిగిన తర్వాత జ్ఞానం కలుగుతుందే కానీ ఇది ఆత్మ అని తెలుస్తుందా నీకు? అయం ఘట అని తెలుస్తుంది, అయం పుష్ప అని తెలుస్తుంది. అయం పుష్పం, అయం ఘట, ఓకే. ఆత్మ దగ్గరకు వచ్చేటప్పటికి జ్ఞానం విషయంలో అయం అని తెలియదు. అయం బ్రహ్మ కాదు, అహం బ్రహ్మ ఇది, నేను. ఆ బ్రహ్మం ఏదో, ఆ చైతన్యం ఏదో, వృత్తిలో చైతన్యం ఉంది. అది ప్రత్యేకంగా తెలియబడదు. తెలిసిందంటే అదేమంటారు దాన్ని? ఫలవ్యాప్తి. ఫలవ్యాప్తి తెలిసిందంటే ఫలవ్యాప్తి. వృత్తిలో ఉంటే వృత్తి వ్యాప్తి. ఇప్పుడు పుష్పం వృత్తిలో ఉంది అంటే మన వృత్తిలో, మన ఆలోచనలో పుష్పం నిండిపోయింది, వృత్తి వ్యాప్తి. అది తెలుస్తూ ఉంది మనకు, ఇది పుష్పము అని, ఫలవ్యాప్తి. కానీ ఆత్మజ్ఞానం గురువిచ్చేది స్టే అవుతుంది బుద్ధిలో, వృత్తి వ్యాప్తి జరుగుతుంది. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ చెప్తూ ఉంటాడు, అదంతా స్టే అవుతుంది. కానీ అది ఇదిగా తెలియదు, నీకన్నా అన్యంగా తెలియదు. అది అఖండ బ్రహ్మాకార వృత్తి, అది జ్ఞానం. అంతే, జ్ఞానం అంటే ఇంకేం లేదు. అంటే దీన్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను ఒక హాఫ్ అన్ అవర్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలా. దట్ వీ విల్ డూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. నాయన ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.